హాయ్ అండి, అందరూ ఎలాగొన్నారు? స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రీసెంట్ గా నా ఇన్స్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టానండి. నేషన్ ఫస్టా రిలీజియన్ ఫస్టా అనే ప్రశ్నలు అడిగినందుకు 88% మంది నేషను, 12% మంది రిలీజియన్ కి ఓటేశారండి. ఆ 88% ఆఫ్ ద పీపుల్ గురించి నాకైతే ఏమాత్రం సందేహం లేదు గానీ మిగిలిన 12% ఆఫ్ ద పీపుల్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయండి. కొంతమంది నా మతము నా ధర్మం కన్నా దేశమే ముందు అని అంటున్నారు. మరి కొంతమంది నా ధర్మంకి నా దేశంకి సరి సమానమైన వాల్యూని ఇస్తాను అని అంటున్నారు. ఇంకొంతమంది నాకు నా మతమే ఇంపార్టెంట్, ఆ తర్వాతే దేశము అని అంటున్నారు. నేను ఇక్కడ ఏ రిలీజన్ గురించి పర్టికులర్ గా మాట్లాడట్లేదండి. కొంతమంది ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు అయితే నాకు నా దేశమే ముఖ్యమని ఓటేశారు. దేశభక్తి అనేది మనకు తల్లి ప్రేమ లాగా చిన్నప్పటి నుంచే మొదలవుతుందండి. వయస్సు పెరిగే కొద్దీ మతము రాజకీయం అనే అంశాలు మనలో కొంచెం కొంచెంగా దూరి ఆ దేశభక్తి అనేది తగ్గుతుందేమో అని నాకు అనిపిస్తుంది. అయినా మన దేశం మీద ప్రేమ ఆగస్టు 15 జనవరి 26వ తారీఖే కాకుండా ప్రతిరోజు ప్రతి క్షణము దేశం పట్ల గౌరవంగా ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. అయినా ఇవన్నీ కాదండి, ఫ్యూచర్ లో ఏదైనా ఆపద జరిగి యుద్ధం వచ్చినప్పుడు మీ మతాన్ని మీ కులాన్ని వదిలేసి దేశం కోసం సాయం చేయడానికి వెళ్తారా లేదా చెప్పండి చాలు.